క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలములోని రెండవ రోజు మనము ధ్యానించబోయే అంశము ప్రార్థన. ముఖ్యముగా యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితము మనకి ఏ విధముగా ఆదర్శవంతముగా ఉంటుందో ఈ ధ్యానాంశంలో మనం తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యముగా లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం గురించి ధ్యానించుకుందాం. యేసు బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను అని వాక్యములో వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉత్థాన పండుగకు సంపూర్ణముగా సిద్ధపడి అర్థవంతముగా కొనియాడాలి అంటే గెత్సమని తోటలో యేసుతో కలిసి మనము కూడా ప్రార్థన చేయాలి. గెత్సమని తోటలో యేసు ప్రభువు చేసినటువంటి ప్రార్థన ముఖ్యంగా ఈ తపస్కాలంలో మనందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లుగా యేసు తన శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులను కేద్రోను లోయ దాటి ఒలీవు కొండపై గెత్సెమని తోటకు తీసుకొని వెళ్ళారు. అక్కడ యేసు ప్రార్థించారు. యేసు ప్రభు ప్రార్థన చేశారు. అలాగే శోధనలకు గురి కాకుండా ఉండటానికి శిష్యులను ప్రార్థన చేయమని కోరారు. అప్పుడు యేసు చింతాక్రాంతుడై ఆవేదన పడసాగాడు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లుగా నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది అని యేసు పలికారు. ఆయన నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించారు. మరలా యేసు, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని యేసు ప్రార్థించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయు సమయములో ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను అని సువార్తల్లో మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరుపుము అని ప్రభు తండ్రి దేవునికి ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను అని చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవముగా గెత్సెమని తోటలో మహావేదనలో యేసు తండ్రి దేవునికి ప్రార్థన చేసి ఉన్నారు. శ్రమల సమయము దగ్గర పడుతున్న కొలది ఒక మానవునిగా యేసు పడినటువంటి ఆవేదనను, బాధను మనము ఇక్కడ గమనించవచ్చు. యేసు నేలపై సాగిలపడి ప్రార్థన చేశారు. అలాగే లేచి శిష్యుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. అలాగే ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. అబ్బా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఈ పాత్రము నా నుండి తొలగింపము అని యేసు ప్రార్థించారు. యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఈ ఎలుగెత్తి ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ఒంటరిగా మహావేదన చెందారు. ఆయన ఏ పాపము చేయలేదు, మన పాపములను తనపై వేసుకున్నారు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనంలో మనము ఇలా చదువుతూ ఉన్నాం. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందిరి అని. అలాగే పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 21వ వచనంలో మనము ఇలా చదువుతూ ఉన్నాం. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను, ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను. ప్రియ సహోదరి సహోదరులారా, గెత్సెమని తోటలో ఒక సాధారణ మానవునిగా యేసు తన మహావేదనలను పొందటం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మానవ శ్రమలను యేసు అనుభవించారు. మన శ్రమలలో, వేదనలో ప్రార్థన ఎంత ధైర్యాన్ని ఇస్తుందో గెత్సెమని తోటలో ప్రభు చేసినటువంటి ప్రార్థన మనకు నేర్పిస్తుంది. ఆయన తన కోసమే కాక మనందరి కోసం ప్రార్థన చేశారు. ఈ లోకం కోసం ప్రార్థన చేశారు. ఈ లోకము రక్షింపబడాలని ప్రార్థన చేశారు. మరి
గెత్సెమని తోటలో యేసు ప్రార్థన మనకి ఏమి నేర్పిస్తూ ఉంది? పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతూ ఉన్నట్లుగా, క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరచను అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రార్థన మనందరికీ ఆదర్శం కావాలి. ముఖ్యముగా ఆయన గెత్సెమని తోటలో మహావేదనలో, బాధలో, శ్రమలో, తను శిలువ మరణాన్ని పొందబోతూ ఉన్న ఆ క్షణములో ఆయన తండ్రి దేవునికి చేసినటువంటి ఆ ప్రార్థన, తండ్రి దేవుని చిత్తానికి తలొగ్గినటువంటి యేసు ప్రార్థన మనందరికీ నేడు ఆదర్శముగా కావాలి. అలాగే గెత్సెమని తోటలో ప్రభువు చేసినటువంటి ప్రార్థన దేవునితో కుస్తీ పడటం, దేవునితో పోరాటం చేయడం. గెత్సెమని తోటలో ప్రార్థన చేయుచున్న యేసునకు బాధ అన్నటువంటి పదము అక్కడ వాడబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనంలో చదువుతున్నట్లుగా, యేసు బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగాను అని. ఈ బాధ అనే పదము అది మరణానికి నడిపించే బాధగా మనం చూడకూడదు. ఇది ఒక పోరాటం. యేసు చేసినటువంటి ఆ ప్రార్థన తండ్రి దేవునితో ఆయన కుస్తీ పడటం, తండ్రి దేవునితో ఆయన చేసినటువంటి ఒక పోరాటంగా మనం చూడాలి. కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా పోరాటంలా ఉంటాయి, కృషిలా ఉంటాయి. ఇది శోధనలతో పోరాటం కాదు, సాతానుతో పోరాటం కాదు, స్వయంగా దేవునితో పోరాటం. దేవుడు మనల నుండి కోరేదానిని చేయటానికి మన స్వభావము, మన మానవ స్వభావము సిద్ధముగా లేనప్పుడు, అడ్డుపడుతూ ఉన్నప్పుడు, దేవుడు మనకు అర్థము కానివి, కొన్నిసార్లు మనకి దిగ్భ్రాంతిని కలిగించేవి మన నుండి దేవుడు కోరినప్పుడు వాటిని చేయటానికి మరి దేవునితో మనము పోరాటము చేయటం జరుగుతూ ఉంది మన ప్రార్థన జీవితం ద్వారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తన మానవ స్వభావీయ చిత్తాన్ని దేవునికి తలొగ్గటానికి చేసినటువంటి పోరాటమే యేసు గెత్సెమని తోటలో చేసినటువంటి ప్రార్థన. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభువు తన శిష్యులతో పలికినటువంటి వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. ఆత్మ ఆసక్తి కలిగియున్నను దేహము దుర్బలముగా ఉన్నది అని యేసు తన శిష్యులతో పలికాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన దేవునితో కుస్తీ పడటం, దేవునితో పోరాటం చేయటం. అయితే మన శ్రమలలో, మన బాధలలో, మన ఇక్కట్లలో, మన అనుదిన జీవితంలో మనం ఎలా ప్రార్థిస్తూ ఉన్నాం? యేసు వలె ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనం అనేక సార్లు మన చిత్తము నెరవేరాలని, దేవుని చిత్తము నెరవేరాలని కాకుండా మన చిత్తమే నెరవేరాలని మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన చిత్తాన్ని మార్చుకొని దేవుని చిత్తము నెరవేరాలని కోరుటకు బదులుగా దేవుడే తన మనస్సును, తన చిత్తాన్ని, తన ప్రణాళికను మార్చుకోవాలని మనము కోరుకుంటూ ఉంటాం. ఆ విధంగానే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసుతో కలిసి సిలువను మోయి శక్తిని ఇవ్వమని కోరుటకు బదులుగా ఆ సిలువనే మన జీవితంలో నుండి తీసివేయమని మనము సాధారణంగా ప్రార్థన చేస్తూ ఉంటాం, కోరుతూ ఉంటాం. మనలను మనం సంపూర్ణముగా దేవుని చిత్తానికి సమర్పించుకున్న ఎడల మనము యేసు వలె ప్రార్థిస్తాం, యేసు వలె ప్రార్థన చేయగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఏదైనా అడగటానికి ప్రార్థనలు చేస్తాం. ప్రార్థనలో మన చేతులను దేవుని వైపుకు చాచి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే మనము ప్రార్థన చేసే కొలది నెమ్మదిగా దేవుడే తన చేతులను మన వైపుకు చాపుతూ ఉంటారు. బిడ్డ, నా చిత్తాన్ని నీవు నెరవేర్చు, నా చిత్తమును చేయుమని దేవుడే తన చేతులను మన వైపు చాపి ప్రార్థన చేస్తూ ఉంటాడు, అర్థిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలో సిలువను, పరిస్థితిని, స్థానాన్ని, వ్యక్తిని తీసివేయమని మనం కోరతాం. కానీ దేవుడు అదే సిలువను, అదే పరిస్థితిని, అదే స్థానాన్ని, అదే వ్యక్తిని అంగీకరించమని కోరుతూ ఉంటారు. మరి యేసు ప్రభు ప్రార్థన చేసిన విధముగా, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము అని ప్రార్థించారు. కానీ తండ్రి లోకరక్షణార్థమై ఆ పాత్రను పానము చేయమని తిరిగి యేసును కోరారు. అప్పుడు యేసు, తండ్రి, నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగా కానీ ప్రార్థించారు. అప్పుడు స్వర్గము నుండి దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను.
ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగాను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. తన రక్తానంతటిని సిలువపై చిందించడానికి యేసు సిద్ధపడ్డాడు అని యేసు గెత్సెమని తోటలో చేసిన ప్రార్థన మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలో కూడా ఎప్పుడైతే దేవుని చిత్తము నెరవేరాలని దీక్షగా ప్రార్థన చేస్తామో దేవుడు కూడా మనల్ని కూడా దేవుడు బలపరుస్తాడు. ఏ విధముగానైతే దేవదూతతో యేసు ప్రభువును ఆ శ్రమల వేదనలో బలపరిచాడో దేవుడు మనల్ని కూడా బలపరుస్తూ ఉంటాడు. మరియు లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనంలో యేసు బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను అన్నటువంటి ఈ పవిత్ర వచనం మన ప్రార్థన జీవితము ఎలా ఉండాలో నేర్పుతూ ఉంది, మనకు ఆదర్శముగా ఉంటుంది. మనందరికీ తెలిసిన విధముగా లూకాసు వార్త రాసే నాటికి క్రైస్తవ సంఘము ఎన్నో వేదహింసలను పొందుతూ ఉంది. శ్రీసభ శ్రమలలో హింసలలో యేసు ప్రభు యొక్క ప్రార్థనను ఆదర్శముగా తీసుకుంది. కాబట్టి ఈరోజు మనము కూడా అనేక విధాలుగా శ్రమలను పొందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు గెత్సెమని తోటలో చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన మనందరికీ ఆదర్శముగా ఉండాలి. మనము కూడా ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉన్నాం. అనారోగ్యము, ఇతరులను మనలను సరిగా అర్థం చేసుకోకపోవటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, దైవభీతి లేకపోవటం, పాపభీతి లేకపోవటం, విశ్వాసము లేకపోవటం, అనేక సార్లు మనము శోధనలో పడిపోవటం. ఒక మాటలో చెప్పాలి అంటే మనము అనేక సార్లు హృదయాంధకారముతో జీవిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం మొట్టమొదటిగా చేయవలసింది తండ్రి దేవునికి ప్రార్థన. దేవునిపై ఆధారపడి జీవించడమే మనము చేయవలసిన ప్రార్థన. అబ్బా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి సమస్తము సాధ్యమే. మానవుడు ఇక చేయడానికి ఏ అవకాశము లేనప్పుడు, నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు మరి ఇలాగే ప్రార్థిస్తాడు, కష్టాలను తొలగించమని ప్రార్థిస్తాడు. కానీ యేసు వలె మనము కూడా తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని మనము ప్రార్థించగలగాలి. ఒక విశ్వాసికి ఎల్లవేళలా సాధ్యమైనది ప్రార్థన చేయటం. ప్రార్థనలో అడిగినది నెరవేరకపోతే మనం ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థన చేయాలి. అదే దేవునిపై మనము నమ్మకంతో నిరీక్షణతో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ఉన్నటువంటి మనము ప్రార్థన జీవితాన్ని బలపరుచుకుందాం. ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపుదాం, అనగా దేవునితో గడుపుదాం. దేవుని యొక్క సహవాసంలో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన ప్రార్థనలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో పౌలు గారు అంటున్నారు, మన ప్రార్థనలో బలహీనులమైన మనకు ఆత్మ సహాయపడుతుంది. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుణ్ణి ప్రార్థించును అని వాక్యంలో చదువుతూ ఉన్నాం. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో దేవుని ప్రార్థించుదాం, దేవునితో సంభాషించుదాం, దేవునితో మాట్లాడుదాం. కాబట్టి ఈ తపస్కాలాన్ని మనం అర్థవంతంగా ప్రార్థన జీవితంతో గడపటానికి ప్రయత్నం చేద్దాం. గెత్సెమని తోటలో యేసు ప్రభు చేసినటువంటి ఆ ప్రార్థనను మనము ప్రేరణగా తీసుకుందాం, ఆదర్శముగా తీసుకుందాం. వాటి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.